ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మొన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పారని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని గిడుగు రుద్రరాజు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ ఇండియా అలయన్స్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. మరి వారు 14వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర ఎలా జరిగిందో సో ఆ విధంగానే న్యాయ యాత్ర అనేటువంటిది ఒకటి చేపట్టబోతున్నారు. నార్త్ ఈస్ట్ నుంచి బయలుదేరి ఇంపాల్లో మొదలుపెట్టి మరి ఇటు ఈ గుజరాత్ దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ వివిధ రాష్ట్రాలకు వస్తారు. సో డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి రాహుల్ గాంధీ గారు వచ్చి దీనికి మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రియాంక గాంధీ గారు కూడా పోలవరం ఇష్యూ మీద కూడా తప్పనిసరిగా వస్తారు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పార్టీలో సీనియర్ నాయకులందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక కార్పెట్ బాంబింగ్ లాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు పరిపాలనకి విసిగి వేసారిపోయారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్ గా ప్రజలందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రజాక్షేత్రంలో పనిచేస్తారు.